మెగాస్టార్ చిరంజీవి, తమిళ చిత్రరంగ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరే. కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వీరిద్దరూ చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన చిరంజీవి, రజనీకాంత్లకు హాలీవుడ్ చిత్రాల్లో ఛాన్స్ వచ్చిందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే రజనీకాంత్ నటించిన ఆంగ్ల చిత్రం బ్లడ్ స్టోన్ విడుదల కాగా, చిరంజీవి నటించిన హాలీవుడ్ చిత్రం అబు ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ కొంత షూటింగ్ జరిగాక ఆగిపోయింది. ఇక ఆ రెండు చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం. టెన్నిస్ ఆటగాడు అశోక్ అమృతరాజ్ నిర్మాత కూడా. ఆయన అప్పటికి 5 ఆంగ్ల చిత్రాలు నిర్మించారు. భారతదేశాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకుని ఒక చిత్రాన్ని నిర్మించాలనే కోరిక ఆయనకు ఎప్పటినుంచో ఉంది. తగిన కథ దొరకటంతో 1987లో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. నీకో మాస్టర్ కిస్ తయారు కదా. అది తమిళ చిత్ర రంగంలో టాప్ స్టార్ రజనీకాంత్ని కలిసి ఆ చిత్రంలో హీరోగా నటించమని అడిగారు అమృతరాజ్ గారు. ఇక బస్సు కండక్టర్ హీరో కావటమే గొప్ప, అలాంటిది హాలీవుడ్ స్థాయికి ఎదగడమా, ఏమి నా భాగ్యం అంటూ ఆనందంగా అంగీకరించారు రజనీకాంత్ గారు. 22 మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను తనతో ఇండియా తీసుకువచ్చారు అమృతరాజ్ గారు. ఇక ఈ సినిమాకు బ్లడ్ స్టోన్ అనే పేరు నిర్ణయించారు. డివైన్ లిటిల్ ఈ సినిమాకు దర్శకుడు. ఇళయరాజా గారు సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇక బ్లడ్ స్టోన్ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి కల్పించడానికి, ఆర్థికంగా విజయం సాధించడానికి అమృతరాజ్ ఒమేగా పిక్చర్, నీకో మాస్టర్ కిస్ కంపెనీ సంస్థ, మెట్రో ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థతో చేతులు కలిపారు. ఇక 1987 సెప్టెంబర్ 14న చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో బ్లడ్ స్టోన్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. బ్లడ్ స్టోన్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ మద్రాస్, బెంగళూరులలో షూటింగ్ జరిగింది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ టాక్సీ డ్రైవర్గా నటించారు. ఈ చిత్ర కథ ఏంటంటే, అమెరికాకి చెందిన భార్యాభర్తలు మన దేశానికి వచ్చి అనుకోకుండా ఒక ప్రమాదంలో చిక్కుకుంటారు. కొంతమంది వ్యక్తులు ఖరీదైన ఓ వజ్రాన్ని వీళ్ల లగేజీలో జార విడవడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక ఈ భార్యాభర్తలు రజనీకాంత్ టాక్సీ ఎక్కుతారు. వాళ్లు ఆ వజ్రాన్ని ఆ టాక్సీలో వదిలేస్తారు. దాంతో ఆ దుండగులు అమెరికన్ జంటను, రజనీకాంత్ను వెంటాడుతుంటారు. ఒక దశలో అమెరికన్ యూత్ని కిడ్నాప్ చేసి ఆ వజ్రం ఇస్తే వదిలేస్తామని చెప్తారు. ఇక ఆమె భర్త రజనీకాంత్తో కలిసి రంగంలోకి దిగి చివరకు భార్యను దక్కించుకుంటారు. యాక్షన్ సీన్లు, చేజ్లతో ఆసక్తికరమైన సినిమాగా ఉంటుంది. బట్టి స్టీమ్లీ అన్న నికోలస్ ఇందులో అమెరికన్ జంటగా నటించారు. $1 మిలియన్ అమెరికన్ డాలర్ల బడ్జెట్తో బ్లడ్ స్టోన్ చిత్రం తయారైంది. 1988 అక్టోబర్ 7న విడుదలైంది. తెలుగు సినిమా సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన చిత్రంగా అందరూ ఇప్పుడు బాహుబలి గురించి గొప్పలు చెబుతున్నారు. కానీ 1999లోనే అటువంటి గొప్ప ప్రయత్నం ఒకటి జరిగింది. అనుకున్న ప్రకారం అన్నీ జరిగుంటే ఈ చిత్రంతో అందరికీ తెలుగు సినిమా ఖ్యాతి మరోసారి తెలిసేది. అంతేకాదు, తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు సగర్వంగా హాలీవుడ్లోకి అడుగుపెట్టి ఉండేవారు. ఇక ఓ తెలుగు హీరో హాలీవుడ్ చిత్రంలో నటించడం అరుదైన విషయమే కదా. హాలీవుడ్ చిత్రాలకు వెళ్లగల స్థాయి, శక్తి సామర్థ్యాలు చిరంజీవికి ఉన్నాయని వాళ్ల నాన్న వెంకట్రావు గారు అంటుండేవారు. ఇక ఆయన ఆశీర్వాదం కూడా ఫలించి ఉండేది. ఇక తమిళ చిత్ర రంగ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆంగ్ల చిత్రం బ్లడ్ స్టోన్ నటించినప్పుడు తనకు కూడా అటువంటి అవకాశం వస్తే బావుండని చిరంజీవి గారికి అనిపించిందట. తదాస్తు అనే దేవతలు ఉన్నారని అంటారని చిరంజీవి గారు వాళ్లు ఓకే చేసి తదాస్తు అనేశారు. కొన్ని రోజుల తర్వాత అమెరికాలో స్థిరపడిపోయి 3 దక్షిణాది భారతీయులు కె. రమేష్ కుమార్, సుందరస్వామి, గణేష్, మహదేవన్ వచ్చి చిరంజీవి గారిని కలిశారు. 1940లో వచ్చిన ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్రం అది ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఆ కథకు ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించి ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే చిత్రాన్ని తీయాలని తమ సంకల్పాన్ని చిరంజీవి గారికి వివరించారు. అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న చిరంజీవి గారు వెంటనే ఓకే అనేశారు. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తీయాలని, ఆంగ్ల చిత్రానికి ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే తెలుగు చిత్రానికి అబు బాగ్దాద్ గజదొంగ అని పేర్లు నిర్ణయించారు. హాలీవుడ్ దర్శకుడు కజన్ జెర్సీ ఈ చిత్రానికి దర్శకుడు. సెకండ్ యూనిట్ కు సురేష్ కృష్ణను దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఇంగ్లీష్ వర్షన్ నిడివి 90 నిమిషాలు, తెలుగు వర్షన్ 2.5 గంటలు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆంగ్ల వర్షన్లో పాటలుండవు కనుక తెలుగు వర్షన్లో మెగాస్టార్ ఇమేజ్కి తగ్గట్లుగా 5 పాటలు, కొన్ని కామెడీ సీన్స్ పెట్టాలని ప్లాన్ చేశారు. మెగాస్టార్ తొలిసారి హాలీవుడ్ వెళ్తున్నారు కనుక ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమా తీయాలంటే 50 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. 22 నాటి ముచ్చట ఇది. అంటే ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 300 కోట్లన్నమాట.
అయినా సై అన్నారు నిర్మాతలు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఎన్నుకున్నారు. ఎమ్మిని హీరోయిన్ గా పెప్సీ మోడల్ నాషాను సెకండ్ హీరోయిన్ గా ఎన్నుకున్నారు. ఒక పాటను చిరంజీవి గారు ఐశ్వర్యరాయ్లపై చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. ఇక ఈ ఆఫర్ విన్నాక ఐశ్వర్యరాయ్ ఆనందంతో ఎగిరి గంతేశారు. జేమ్స్ బాండ్ హీరో సీన్ కానరీ తనయుడు జేసన్ కానరీని విలన్ పాత్రలకు ఎంపిక చేశారు. మరో కీలకమైన పాత్రకు ఉమన్ షరీఫ్ ని ఎన్నుకున్నారు. సంగీత దర్శకుడిగా రెహమాన్ ని ఎంపిక చేశారు. ది రిటర్న్ ఆఫ్ థీఫ్ ఆఫ్ బాగ్దాద్ విడుదలై ఉంటే రెహమాన్ కు అదే తొలి హాలీవుడ్ చిత్రం అయి ఉండేది. 1999 అక్టోబర్ 4న రామోజీ ఫిలిం సిటీలో ది రిటర్న్ ఆఫ్ థీఫ్ ఆఫ్ బాగ్దాద్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 11న రాజస్థాన్ లో ప్రారంభమైంది. ఓ వారం రోజుల పాటు షూటింగ్ బాగానే సాగింది. బిజినెస్ కోసం రాజస్థాన్లో తీసిన సన్నివేశాలతో 3 నిమిషాల ట్రైలర్ను తయారు చేశారు. ఇక ఆ ట్రైలర్ చూసి తెలుగు వర్షన్ కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు. తెలుగు సినిమా బిజినెస్ 7 నుండి 8 కోట్ల వరకు జరిగే ఆ రోజుల్లో అబూ చిత్రానికి రికార్డు స్థాయిలో 12 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్లు రావడం విశేషం. అసలు కథ అక్కడే మొదలైంది. ఇస్లామిక్ నేపథ్యంలో జరిగే కథ ఇది. ముస్లిం సోదరులు ఖురాన్ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ఖురాన్ పాతగా అనిపించడంతో కాఫీని ఆ పవిత్ర గంధంపై పోశారు. ఇక ఈ విషయం ముస్లిం సోదరులకు తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ జరగకుండా అడ్డుపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి షూటింగ్ ఆపేయడమే కాకుండా దర్శక నిర్మాతలపై కేసు పెట్టారు. ఇక అక్కడి నుంచి షూటింగ్ జరగలేదు. కొన్ని నెలల పాటు వెయిట్ చేశారు చిరంజీవి గారు. నిర్మాతల తప్పిదం వల్ల చివరికి ఈ సినిమా ఆగిపోయింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుందనుకున్న ఈ చిత్రం ఆగిపోవడం నిజంగా దురదృష్టకరమే. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా నిరుత్సాహపడ్డారు. అర్హత లేని నిర్మాతలను ఎంచుకోవద్దని ఆయన అప్పుడే గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాపై పెట్టిన కేసుల నుండి బయటపడడానికి నిర్మాతలకు చాలా టైం పట్టింది. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో సైరా చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మించి తన కోరికను కొంతవరకు తీర్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి.